బీట్రూట్ 1 కప్పు తీసుకుంటే బెల్లం 1 కప్పు వేసుకోవాలన్నమాట. అది కొలత. ఇందులో కాస్త సగ్గుబియ్యం వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. సగ్గుబియ్యం బెల్లం కాంబినేషన్ ఎప్పుడు సూపర్గా ఉంటుంది అండ్ చాలా మంచిది కూడా. సగ్గుబియ్యం ఎప్పుడైనా మీరు గమనించారో లేదో, రోజంతా ఉపవాసం ఉండి లాస్ట్కి అంటే ఉపవాసం వదిలేటప్పుడు మనం సగ్గుబియ్యం ఉప్మా అయినా తినమంటారు, లేదా సగ్గుబియ్యం జావా పాయసం చేసుకొని తింటాం. ఎందుకు అంటే సగ్గుబియ్యం నుండి మంచి ఎనర్జీ వస్తుంది. డే అంతా ఉపవాసం ఉండి మనం నీరసంగా ఉంటాం కదా, ఎనర్జీ రావడానికి సగ్గుబియ్యం. అంతేకాకుండా బాగా విరోచనాలు అయిన తర్వాత చాలా నీరసంగా ఉండి బాడీలో వాటర్ అంతా వెళ్ళిపోతే కూడా సగ్గుబియ్యం తాగు మంచిగా ఎనర్జీ వస్తుంది అంటారు. చిన్న పిల్లలకి 6 months నుండి పిల్లలకి కూడా సగ్గుబియ్యం జావ ఇవ్వచ్చు. సగ్గుబియ్యం కర్ర పెండలంతో తయారు చేస్తారు. సో మరి సగ్గుబియ్యం మనకి 3 సైజెస్లో 4-5 సైజెస్లో దొరుకుతుంది. ఇప్పుడు మనం తీసుకున్నవి చిన్న సగ్గుబియ్యం అనమాట. ఇవైతే డైరెక్ట్ పాలల్లో వేస్తే ఉడికిపోతాయి. కొంచెం పెద్ద సగ్గుబియ్యం అయితే మనం నానబెట్టి ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. సగ్గుబియ్యం పాయసం నేను చాలా బాగా చేస్తానండి. సగ్గుబియ్యం పరమన్నం అంటారు మా సైడ్ అయితే. అది అద్భుతంగా ఉంటుంది. సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు. సగ్గుబియ్యం పరమన్నం ఎవరికైనా కావాలంటే నన్ను అడగండి, నేను చేసి చూపిస్తాను. ఫస్ట్ సగ్గుబియ్యంని మిక్సీ జార్లో వేసాను. దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యంని మనం పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం బీట్రూట్ వేసేస్తున్నాం. నేను మీడియం సైజ్ బీట్రూట్లు ఒక 4 కట్ చేసుకున్నాను. దీన్ని ఫస్ట్ ఒక్కసారి కొంచెం పేస్ట్ చేసుకొని వాటర్ వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. సగం నలిగిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేస్తూ మిక్సీ పట్టుకోవాలన్నమాట. మంచి పేస్ట్ అయిపోవాలి. ఇలా పేస్ట్ అయిపోవాలి. సగ్గుబియ్యం ఇవ్వడం వల్ల థిక్నెస్ వస్తుంది, టేస్ట్ పెరుగుతుంది, కమ్మగా ఉంటుంది అనమాట. పొయ్యి మీద బాండి పెట్టాను. బాండి అయితే వేడిగా ఉంది. ఇందులో మంచిగా నెయ్యి వేసుకోండి. హల్వా అంటేనే నెయ్యి ఎక్కువ పడాలి. ఇందులో మనం బీట్రూట్ పేస్ట్ వేసేసుకోండి. కొంచెం ఇలా దూరంగా ఉండి చేస్తున్నాను, ఎందుకంటే బీట్రూట్ కలర్ అంటుకుంటే పోదు అస్సలు. సో మొత్తం బీట్రూట్ పేస్ట్ అంతా ఇందులో వేసేయండి. నెయ్యిలో చిన్న మంట పెట్టి కుక్ చేయాలి. హల్వా చేయడం ఈజీయే, కానీ టైం చాలా ఇవ్వాలి. టైం టేకింగ్ అనమాట. మెల్లిగా చిన్న మంటలో కుక్ చేసుకోవాలి. ఇంట్లో పనంతా అయిపోయి మధ్యాహ్నం మనం ఎప్పుడైతే ఖాళీగా ఉంటామో ఆ టైంలో పెట్టుకోవాల్సిన వంట అనమాట ఇది. మనం జుట్టుకి హెయిర్ కలర్ వేస్తూ ఉంటాం, ఆర్టిఫిషియల్ కెమికల్స్ కలిపినవి. అవన్నీ కాకుండా మనం హెన్న పెట్టుకుంటాం కదా, అందులో కొంచెం బీట్రూట్ జ్యూస్ కలిపి పెట్టుకుంటే కనుక న్యాచురల్గా మంచి కలర్ వస్తుంది. అండ్ గ్రే హెయిర్ ఉంటుంది కదా, అది కూడా కొన్ని రోజుల తర్వాత మంచి నార్మల్ అయిపోతుంది. అంతేకాకుండా చిన్నపిల్లలు ఈ రోజుల్లో బుడ్డ పిల్లలు అందరికీ మేకప్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది కదా, వాళ్ళు అమ్మ లిప్స్టిక్ పెట్టు, ఐ లాషెస్ పెట్టు, చిక్స్కి మంచి పింక్ కలర్ పౌడర్ వేయో అని అడుగుతూ ఉంటారు కదా. అంటే నాకు అమ్మాయిలు లేరు, కానీ మా చెల్లి వాళ్ళ కూతుర్లు అయితే అడుగుతూ ఉంటే ఏం చేస్తామంటే ఇలా బీట్రూట్ని మంచిగా మిక్సీలో వేసేసి కొంచెం ఒక 2-3 డ్రాప్స్ అది తీసుకొని పెట్రోలియం జెల్లీ ఉంటుంది కదా అందులో వేసేస్తే బాగా మిక్స్ చేసి రబ్ చేశారనుకోండి. రబ్ చేస్తే కనుక మీకు చక్కగా మంచి లిప్ బామ్ లాగా అవుతుంది అనమాట. మీరు ఐస్ పైన పెట్టిన మంచి లైట్ పింకిష్ కలర్ వస్తుంది. లిప్స్ మీద కూడా బాగుంటుంది. మనం కూడా న్యాచురల్ లిప్ బామ్ లాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ కలర్ కూడా వస్తుంది. బీట్రూట్ జ్యూస్ని ఎక్కువగా లిప్స్కి యూస్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మన పైన ట్యాన్ కూడా పోయి మంచి న్యాచురల్ పింక్ వచ్చేస్తుంది. బీట్రూట్ జ్యూస్ని మంచి ఫేస్కి కూడా అప్లై చేసుకొని ఒక 10 minutes తర్వాత చల్ల నీళ్ళతో ఫేస్ వాష్ చేస్తే కూడా బాగుంటుంది, గ్లో వస్తుంది బాగా. చూడండి కలర్ ఎంత బాగుందో. చూడండి ఇప్పుడు కాస్త థిక్ అయింది కదా, ఇప్పుడు మనం ఇందులో బెల్లం వేసేసుకోవాలి. మీకు కొలత తెలియకపోతే మీరు ఒక బౌల్లో బీట్రూట్ పేస్ట్ తీసుకోండి. సగ్గుబియ్యం వేసిన తర్వాత ఆ పేస్ట్ ఎంత ఉందో బెల్లం అంతా వేసుకోండి. కరెక్ట్గా కొలత సరిపోతుంది. ఇప్పుడు చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకోవాలి. మంచి ఎక్సర్సైజ్ ఇది చేతికి. 20 నిమిషాల నుండి అరగంట పడుతుంది ఈజీగా. ఒకేసారి ఇలా వేసేసి వదిలేస్తే ముద్దలాగా అయిపోతుంది. ఎందుకంటే సగ్గుబియ్యం కుక్ అవుతూ ఉంటే గట్టిగా అవుతూ ఉంటాయి అన్నమాట. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఒక దగ్గర ఉండకట్టకుండా మంచిగా హల్వా తయారవుతుంది. ఇలా ఉడికి దగ్గరగా రావాలి. చూడండి బీట్రూట్ హల్వా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇదైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఏ స్వీట్ అయినా మంచి జీడిపప్పులు వేసుకోవాలి కదండి. నెయ్యిలో చక్కగా వేయించుకుందాం. ఇక్కడ ఇందులో నెయ్యి ఎక్కువ వేసుకోండి. హల్వా అంటేనే నెయ్యి ఎక్కువ ఉండాలి. బాగా నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో జీడిపప్పులు వేసుకుందాం. బాదం,
పంకిన్ సీడ్స్ అయినా సరే, కర్బూజా సీడ్స్ అయినా సరే, ఏవైనా యాడ్ చేసుకోండి. మంచిగా నెయ్యిలో వేయించుకోండి. ఇలా మంచి లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఎప్పుడైనా సరే జీడిపప్పును వేయించుకోవాలి. మరి ఎక్కువ కలర్ వచ్చినా బాగుండదు. అండ్ పచ్చిగా ఉందనుకోండి మనకి ఆ మంచి క్రంచీనెస్ రాదు కదా, పచ్చిగా ఉంటే సాఫ్ట్ గా ఉంటుంది. ఇలా మంచి లైట్ గోల్డెన్ కలర్ రావాలి. జీడిపప్పులు వేయించడం కూడా ఒక ఆర్ట్ అండి కొంచెం. సో ఇప్పుడు చూడండి, నెయ్యితో పాటు కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. మిగతా నెయ్యి ఇందులో వేసేయండి. మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్ని గార్నిష్ కోసం ఉంచుకున్నాం అన్నమాట. మొత్తం హల్వాలో అంతా కలిసిపోవాలి బాగా. నెయ్యి మొత్తం మంచిగా లోపలికి కలిసిపోవాలి. సో ఇప్పుడు మనకి మంచి కనిపించడం కోసం గ్లాస్ బౌల్స్ తీసుకున్నాను చూడండి. ఇందులో మనం తయారు చేసుకున్న బీట్రూట్ బెల్లం హల్వా వేసుకున్నాం. ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి మనకి ఇలా స్పూన్ తో తీసుకోవడానికి వస్తుంది. కాస్త చల్లగా అయిన తర్వాత మనం పీసెస్ కట్ చేసేసుకోవచ్చు. కంప్లీట్ గా చల్లగా అయిన తర్వాత మీరు బాక్స్ లో పెట్టేసుకుంటే రోజుకి 1-2 పీసెస్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మంచిగా నిల్వ పెట్టుకోవచ్చు. మధ్యలో మనకి ఇలా డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోండి, బాగుంటుంది. బీట్రూట్ బెల్లం హల్వా రెడీ అయిపోయింది. కలర్ఫుల్ గా ఉంది కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎప్పుడు మీరు బీట్రూట్ బెల్లం హల్వా ట్రై చేయలేదా? అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే గనక వదిలిపెట్టరు. బీట్రూట్ బెల్లం హల్వా తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్ లో సగ్గుబియ్యం వేసి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత బీట్రూట్ ముక్కలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని కాస్త నీళ్లు పోసి ఫైన్ పేస్ట్ చేసుకొని వేడిగా ఉన్న బాండీలో నెయ్యి వేసి బీట్రూట్ పేస్ట్ వేసి చిన్న మంటలో దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకొని తగినంత బెల్లం కూడా వేసి బాగా కలుపుతూ 20-30 నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత ఇంకొక పాన్ లో నెయ్యి వేడి చేసుకొని జీడిపప్పు, బాదం, పంకిన్ సీడ్స్ వేసి దోరగా వేయించుకున్న తర్వాత హల్వాలో నెయ్యి అంతా పోసేసి డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టేసుకొని తయారు చేసుకున్న బీట్రూట్ బెల్లం హల్వా బౌల్లో వేసుకొని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే అద్దిరిపోయే బీట్రూట్ బెల్లం హల్వా రెడీ అవుతుంది.